Hello everyone, welcome to Vedanto Telugu. So special గా ఎక్స్క్లూజివ్లీ దిస్ ఈస్ ఫర్ ఏపీ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిలింగ్ అనేది మీకు స్టార్ట్ అయిపోతూ ఉంది, రైట్? సో మనకి ఇప్పుడు క్యాప్ ఐడి క్రియేట్ చేసుకోవడము, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవడము, రిజిస్టర్ చేసుకోవడము, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ థింగ్ వెబ్ ఆప్షన్స్. మరి ఆ వెబ్ ఆప్షన్స్ లో మీకు వచ్చిన ర్యాంక్ కి ఏ కాలేజ్ వస్తుంది ఏంటి అంటే ఈ పీడిఎఫ్ అనేది అఫీషియల్లీ మనకి క్యాప్ పోర్టల్ నుంచి వచ్చిన పీడిఎఫ్ ఏనా. సో యూ కెన్ గో టు గూగుల్ క్యాప్, ఎంటర్ చేస్తే మనకేంటి ఏపీ వెబ్సైట్ కి సంబంధించి కదా వ్యూ డీటెయిల్స్, లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే జనరల్ గా మనకేంటి అంటే ఒక పీడిఎఫ్ వస్తుంది. ఓకేనా, ఇదంతా పీడిఎఫ్ వస్తుంది. మరి ఇంత పెద్ద పీడిఎఫ్ చూసుకోవడం మనకు కష్టం కదా, రైట్? సో అందుకోసమే ఈవెన్ మీరైనా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం నేను వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను. కొంతమందికి ఓపెన్ అవ్వట్లే అన్నారు తెలంగాణ సిచ్యువేషన్ లో, అందుకని చెప్తున్నా. సో మీ అంతటా మీరు ఏం చేసుకోవాలి అంటే ఇలా పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది కదా, పీడిఎఫ్ ఎక్కడ ఉందమ్మా, క్యాప్ లోకి వెళ్తే మీరు లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఇలా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, రైట్? సో మీరు ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఏం చేస్తారు అంటే డౌన్లోడ్, ఇది డౌన్లోడ్ సింబల్ అమ్మ. ఓకేనా, క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్ సింబల్. సో డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకో. డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఆ పీడిఎఫ్ నీ దగ్గర ఉంది కదా. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి పీడిఎఫ్ టు ఎక్సెల్, ఇదేమి పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఓకేనా, పీడిఎఫ్ టు ఎక్సెల్. పీడిఎఫ్ టు ఎక్సెల్ జనరల్ గా ఐ ప్రిఫర్ ఐ లవ్ పీడిఎఫ్ ఈ సైట్. ఓకేనా, సో సెలెక్ట్ యువర్ పీడిఎఫ్. ఇందాక నువ్వు ఎక్కడైతే పెట్టావో ఆ పీడిఎఫ్ అక్కడికి వెళ్ళండి. ఏదిరా మంది, ఇది దిస్ వన్, ఓపెన్. ఓకేనా, ఆ పీడిఎఫ్ ని నేను సెలెక్ట్ చేశాను. కన్వర్ట్ టు ఎక్సెల్, కన్వర్ట్ టు ఎక్సెల్, క్లిక్ హియర్. కన్వర్టింగ్ ఇట్ ఇంటూ ఎక్సెల్. ఎక్సెల్ లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఎక్సెల్ లోకి కన్వర్ట్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే లెట్ ఇట్ కన్వర్ట్, దెన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇదంతా కూడా ల్యాప్టాప్ లో చేయండి, ఆర్ఎల్స్ కుదిరితే నెట్ సెంటర్కి వెళ్ళి చేయండి. మొబైల్లో చేయడం ఈజ్ నాట్ దట్ ప్రిఫరబుల్. కుదిరితే ల్యాప్టాప్ లో చేయండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి చేయండి. డౌన్లోడ్ ఎక్సెల్. సో డౌన్లోడ్ చేసాం, నీకు ఆ ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, నాకు ఇక్కడ ఓపెన్ అవ్వట్లేదు కానీ మీకు ల్యాప్టాప్ లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే అది ల్యాప్టాప్ లో ఓపెన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది. యూ విల్ హ్యావ్ దిస్, ఇది వస్తుంది మీకు ల్యాప్టాప్ లో ఓపెన్ అయిన తర్వాత. ఏం చేస్తారు, ఒకవేళ మీకు ఇలా రాకపోతే ల్యాప్టాప్ లో ఓపెన్ అయిన తర్వాత కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఎవ్రీథింగ్. కంట్రోల్ సి, సి మీకు ఒకవేళ ఓపెన్ అయితే ఓకే ల్యాప్టాప్ లో ప్రాపర్ గా, ఓపెన్ అవ్వకపోతే క్లిక్ ఆన్ కంట్రోల్ ఏ, మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ సి, అంతా కాపీ అవుతుంది. మీరు ఎప్పుడు మీ జీమెయిల్ ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినా, నెట్ సెంటర్ లో ఓపెన్ చేసినా ఇలా కనబడుతుంది కదా మీకు. గో టు ఎక్సెల్ షీట్స్, కంట్రోల్ సి చేశారు కదా అక్కడ. సో ఇక్కడికి వచ్చి బ్లాంక్ స్ప్రెడ్ షీట్ మీద క్లిక్ చేయండి. ఏది ఆ ఎక్సెల్ లో కంట్రోల్ ఏ దెన్ కంట్రోల్ సి చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి క్లిక్ ఆన్ కంట్రోల్ వి. కంట్రోల్ మీ మీద క్లిక్ చేస్తే మీ జీమెయిల్ లో నీకు హ్యాండీగా ఉంటది. నెట్ సెంటర్లలో ఓపెన్ చేసే వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అయితే చెప్తున్నా. జీమెయిల్ లాగిన్ అయి మీరు ఇలా వెళ్తే ఎవరికైనా ఇట్లానే కనబడుతుందమ్మా. యూ గో హియర్ ఎక్సెల్ షీట్స్, ఎక్సెల్ షీట్స్ లోకి వెళ్ళి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇందాక కంట్రోల్ సి చేశారు కదా, ఇక్కడ కంట్రోల్ వి చేయండి. అదంతా మీకు ఇలా వచ్చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నారు మ్యామ్ ఇప్పుడు అంటే వచ్చేస్తుంది కదా. ఇట్లా వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే గో టు డేటా, డేటా దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి క్రియేట్ ఏ ఫిల్టర్, క్రియేట్ ఏ ఫిల్టర్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు విఐటిలో కట్ ఆఫ్స్ కావాలి, నాకున్న ర్యాంక్ కి విఐటి వస్తుందా లేదా, ఐఎమ్ గోయింగ్ త్రూ కాలేజ్. సో డేటాలోకి వెళ్ళి క్రియేట్ ఏ ఫిల్టర్, కాలేజ్ దగ్గరకు వచ్చి క్లియర్, క్లియర్ మీద టచ్ చేయండి. అన్ని పోతాయి. విఐటి కదా, సో మనం సెర్చ్ చేసుకున్నా పర్లేదు, విఐటి వస్తుంది. సెర్చ్ చేసుకున్నాం వివిఐటి యూనివర్సిటీ. ఓకే, సో విఐటిలో ఎక్కడెక్కడ కట్ అయిందో మొత్తం డీటెయిల్స్, ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, బీసీ బాయ్స్, బీసీ గర్ల్స్, ఏ ర్యాంకులతో కట్ అయింది, ఏ బ్రాంచ్లకి ఎంత కట్ ఆఫ్, సిఎస్సికి ఎంత కట్ ఆఫ్, ఓసీ బాయ్స్ చెప్తున్నా నేను, సిఎస్సి ఎంత కట్ ఆఫ్, అలాగా మీకు ఉన్న రిజర్వేషన్ ని బట్టి. పక్కన ఇంకోటి ఓపెన్ చేసుకున్నామా, ఎందుకంటే అక్కడ ఫిల్టర్ అప్లై చేయగానే హెడ్డింగ్ పోతుంది మనకి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఓసీ బాయ్స్, సెకండ్ ఓసీ గర్ల్స్, SC1, SC2, నెక్స్ట్ SC3, ST బాయ్స్, ST గర్ల్స్,
బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీఈ అని ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ బాయ్స్. సో లాస్ట్ వన్ మనకి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ బాయ్స్. అలాగా ఇక్కడ ఉన్న సైడ్ హెడ్డింగ్స్ ఏవో ఒకసారి చూసుకోండి. సో ఫైనలీ మనం ఎక్కడికి వెళ్తాం, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ బాయ్స్ ఎంతతో కట్ అయింది ఏంటి. ఏది నీకు ఒకవేళ కాలేజ్ వైజ్ గా కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కాలేజ్ వైజ్ గా కావాలనుకుంటే ఏం చేస్తాం, డేటా దగ్గరికి వెళ్ళి క్రియేట్ ఏ న్యూ ఫిల్టర్ అని వస్తుంది, క్లిక్ ఆన్ దట్. నీకు కావాల్సిన కాలేజ్ మొత్తం పోయింది, రిమూవ్ ఫిల్టర్, క్రియేట్ ఏ ఫిల్టర్. నాకు కావాల్సిన కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కావాల్సిన కాలేజ్ గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కావాలి నాకు. ఓకేనా, ఓకే. ఆ గాయత్రి విద్యా పరిషత్ లో మనకి ఎంతెంత ర్యాంక్ తో కట్ అయింది అనేవి డీటెయిల్స్ ఇవి. ఓకేనా, సివిల్, మెకానికల్, కంప్యూటర్స్ మొత్తం ఏ ర్యాంక్ తో కట్ అయింది ఏంటి అనేది డీటెయిల్స్ ఇవ్వమ్మా. కాలేజ్ వైజ్ గా ఇది వన్స్ యూ ఆర్ డన్, అయ్యో మొత్తం డేటా పోయింది అనుకోదు. వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్, అగైన్ డేటా, రిమూవ్ ఫిల్టర్. రిమూవ్ ఫిల్టర్ చేస్తే పాత పీడిఎఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేటగిరీ వచ్చేసరికి ఎస్టీ గర్ల్స్ అనుకుందాం. ఓకేనా, ఆర్ కింద ఉంది. ఎస్టీ గర్ల్స్ ఎక్కడ ఉంది, ఆర్ కింద ఉంది. నా ర్యాంక్ ఒక 12K ఉంది నా ర్యాంక్. సో నేను ఏం చేయాలి అంటే 15K లోపు కాలేజెస్ చూసుకోవాలమ్మా. నా ర్యాంక్ ఒక 12K ఉంది అనుకుందాం. సో ఎస్టీ గర్ల్స్ ఇక్కడ ఉంది కదా, సేమ్ డేటా, క్రియేట్ ఏ ఫిల్టర్. ఇక్కడికి వెళ్ళా నేను, వెయిట్ ఏ మినిట్, డేటా, క్రియేట్ ఏ ఫిల్టర్. ఇక్కడికి వెళ్ళి క్లియర్, అన్ని క్లియర్ చేసేసి నా ర్యాంక్ ఏంటి, ఒక సమ్ 12K ఉంది అనుకున్నాం. సో 15K లోపు ఉన్నవని, మౌస్ తో ఇంకా ఈజీ అవుతుంది, 15K లోపు ఉన్నవి అన్ని సెలెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నీ ర్యాంక్ 12K అయితే నాన్న 15K వరకు కాలేజెస్ ప్రియారిటీ ఆర్డర్ లో పెట్టుకోవడం మంచిది. సో 15,132 దగ్గర నేను ఆగాను. ఓకే, ఓకే. సో నా ర్యాంక్ కి ఏ కాలేజెస్ రావచ్చు అంటే ఇది డేటా. అంటే బిలో 15K, బిలో 15K లో నీకు ఏ కాలేజెస్ నువ్వు పెట్టుకోవచ్చు అంటే ఏయు, మోహన్ బాబు యూనివర్సిటీ, SRM యూనివర్సిటీ ఏపీ, విఐటి ఏపీ, వీటిల్లో ట్రై చేసుకోవచ్చు అమ్మా. ఇఫ్ యువర్ ర్యాంక్ ఈస్ బిలో 15K యు ఆర్ ఎస్టీ. ఓకేనా, సో అలాగా నీ రిజర్వేషన్ ని బట్టి నువ్వు రిజర్వేషన్ దగ్గర ఫిల్టర్, వన్స్ యు ఆర్ డన్ విత్ దట్, రిమూవ్ ఫిల్టర్. ఇలాగా ఒక్కొక్క, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 10 కాలేజెస్ నీ మైండ్ లో ఉన్నాయి, ఆ 10 కాలేజెస్ కి ఫిల్టర్ అప్లై చేసుకొని నీ రిజర్వేషన్ ని బట్టి నీకు ఆ కాలేజ్ వస్తుందా లేదా చూసుకోండి. నెక్స్ట్ లేదు నేను డైరెక్ట్ గా ర్యాంక్ కే వెళ్దాం అనుకుంటున్నాను, సో అకార్డింగ్ టు ర్యాంక్, నీ ర్యాంక్ 20K అయితే నాన్న 1 నుంచి 25K ఫిల్టర్ అప్లై చేసుకో. నీ ర్యాంక్ 50K అయితే 1 నుంచి 55K వరకు ఫిల్టర్ అప్లై చేసుకో. మౌస్ తో ఈజీగా వస్తుంది, లేక నాకు టచ్ చేయడం ఇబ్బందిలే కానీ. ఓకేనా, లేదా నీకు రీజనల్ వైజ్ గా కావాలి, ఏయు అయితే ఏయు, ఎస్వియు అయితే ఎస్వియు, రీజనల్ వైజ్ గా అన్న వెళ్ళొచ్చు. ఇలాగా మీరు అప్లై చేసుకోవాల్సిన ఫిల్టర్స్ మేజర్ గా కాలేజ్ వైజ్ గా వెళ్ళేటట్టయితే కాలేజ్ దగ్గర అప్లై చేసుకోండి. లేదు నేను రిజర్వేషన్ వైజ్ గా వెళ్తా అంటే రిజర్వేషన్ వైజ్ గా అప్లై చేసుకోండి ఫిల్టర్స్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్, బ్రాంచ్ కోడ్, ఇన్స్టిట్యూట్ కోడ్ చూసుకోండి అమ్మా. చాలా వరకు కాలేజెస్ విత్ సిమిలర్ కోడ్ ఉంటాయి. ఇప్పుడు గాయత్రి విద్యా పరిషత్ ఉమెన్స్ కి ఏముంది, గాయత్రి విద్యా పరిషత్ కి ఏముంది, ఇలా వీటికి కొంచెం చూసుకొని నీకు ఏది కావాలో దాన్ని ఫస్ట్ ప్రియారిటీలో పెట్టుకోండి, నీకు ఏది వద్దో అది తర్వాత ప్రియారిటీలో పెట్టుకోండి. ఇంకొక విషయం, ఈ షీట్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే, బట్ దీన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోద్దు. చెప్పాను కదా, నీ ర్యాంక్ 12K అయితే 15K వరకు ఆప్షన్స్ పెట్టుకో, సో దట్ యు ఆర్ ఎట్ సేఫ్ సైడ్. ఓకేనా, నీ ర్యాంక్ 18K అయితే 20K వరకు పెట్టుకో, సో దట్ యు ఆర్ ఎట్ సేఫ్ సైడ్. కొంచెం ఎక్కువనే పెట్టుకోండి అమ్మా, ఎందుకంటే ర్యాంకులు ఎవ్రీ ఇయర్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం ఎక్కువనే పెట్టుకోండి, సో దట్ యు విల్ బి ఎట్ ద సేఫ్ సైడ్. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా వాడాలి అనేది ఐడియా వచ్చినట్టుంది. ఒకవేళ రాకపోతే వన్స్ ఒకసారి మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి చూడండి, యూ విల్ గెట్ ద క్లారిటీ. వన్స్ యూ ఆర్ డన్ విత్ ద ఫిల్టర్స్, డేటా దగ్గరకు వచ్చి రిమూవ్ ఫిల్టర్. ఫిల్టర్ లేకపోతే క్రియేట్ ఫిల్టర్, వన్స్ ఫిల్టర్ వచ్చిన తర్వాత రిమూవ్ ఫిల్టర్. ఓకే, ఇలా చేసుకొని చూసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి. దట్స్ ఇట్ నానా, థ్యాంక్ యూ ఎవ్రీవన్, బై బై.